చంద్రబాబు ఏది చేసినా వింతే. ఆయన చర్యలు అలా ఉంటాయి. మరి ఏ పని లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుంటాడు. వానాకాలం కదా, ఇప్పుడు దోమల మీద పడ్డాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సింది పోయి అదంతా డైవర్ట్ చేస్తూ ఇలా దోమలతో కాలం గడుపుతున్నాడు. తాజాగా బాబుగారు దోమలపై దండయాత్ర అంటూ కార్యక్రమంలో పాల్గొని పోరగాళ్లతో కలిసి స్కిట్స్ ఎంజాయ్ చేస్తూ దోమల సింబల్ను పట్టుకుని తిరుగుతూ తెగ హడావిడి చేస్తున్నారు. దోమలపై దండయాత్ర అంటూ బాబుగారు చేస్తున్న ప్రసంగాలకు నవ్వాలో ఏడవాలో తెలియక అధికారులు తలను ఊపుతున్నారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి బాబు గద్దెనెక్కాడు. అవన్నీ నెరవేర్చలేదు. ఇప్పటికీ ఒక్క పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. మిగతా వాటి సంగతేంటి అని అడిగితే డబ్బులు లేవని శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. మరి అన్ని అలవి కాని హామీలు ఎందుకు ఇచ్చారంటే నోరు మెదపరు. అందుకే వానాకాలం కావడంతో ఇప్పుడు బాబుగారు దోమలపై దండయాత్ర అంటూ మొదలుపెట్టారు. నెటిజన్లు ఊరుకుంటారా? ఇలా పాత వీడియోలు కలిపి మరీ బాబును సెటైర్లు, మీమ్స్ వీడియోలతో ఉతికారేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలో మస్కిటోస్ ఉండే స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఆ రోజు 20,000 ఉన్నాయని ఐడెంటిఫై చేశాం. ఆ 20,000 ఎవ్రీ ఇయర్ 3 నెలలకు ఒకసారి 15, 10, 5, 4 అట్లా అయ్యి జీరోకి రావాలని అప్పట్లోనే డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఇంకొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం. ఇప్పుడు ఏమీ లేవు. చెత్త తీసేవాళ్ళు చెత్త వేసేవాళ్ళు ఉన్నారు.